ఇవాళ మన డిబేట్లో. ఇక దీంతో పాటు తెలంగాణలో మంటలు రేపుతున్న మరొక అంశం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, HCUగా పిలుస్తాం మనం. ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు రాజకీయ రగడకి కారణమవుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు ఉన్న నేపథ్యం ఏంటి, ఆ భూముల మీద ఈ రగడ ఎందుకు రాజుకుంది, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్ప, లేకపోతే అంతకు ముందు నుంచి వచ్చిన దాంట్లో భాగంగా వచ్చిన దాన్ని ఇప్పుడు రగడగా మార్చి రచ్చ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏకాకిం చేయాలనో లేకపోతే ఎండగట్టాలనో చేస్తున్న ఒక పొలిటికల్ చేస్తాయి రాజకీయ పార్టీలు. అవకాశం దొరికితే వదిలిపెడతాయి అని నేను అనుకోవట్లేదు, వదిలిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ తప్పు జరిగింది ఎక్కడ, ఎవరు బలవుతున్నారు ఇప్పుడు, దానికి ఏ ప్రభుత్వం బలవుతుంది? రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇందాక నేను అడుగుతుంటేనే మీకు అర్థమైంది అన్నారు కదా, మరి అదే అర్థమైందో నేను అడిగింది అర్థమైందో తెలియదు. ఎనీవే, ఈ అభివృద్ధి ప్రాజెక్టులు కానీ ఏదో వచ్చినా కూడా ఇటువంటి డిఫారెస్టేషన్, ఫారెస్ట్ ల్యాండ్స్ తీసుకోవడము, కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాత గ్రామాలే అక్కడ నుంచి మార్చడం, అదే రిహాబిలిటేషను, ఇవన్నీ చూస్తున్నాం కదా. సో డెవలప్మెంట్ అనేది ఒకటి వచ్చినప్పుడు మరి ఇవన్నీ కామన్ కదా, ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు? సో PCC ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ప్రభుత్వ భూములు అమ్మడాన్ని మేము వ్యతిరేకిస్తాం అన్నారు. కోకాపేటలో మీరు అమ్మిన 100 ఎకరాల భూమిని మేము వెనక్కి తీసుకుంటాం, మీరే కదా చెప్పింది. 100 కోట్లకి ఎకరం ఎట్లా అమ్ముతారు, ఎవరు ఓన్లీ గవర్నమెంట్ కస్టోడియన్లం కదా మనం భూములు అమ్మొద్దు అన్నారు. కరెక్ట్. ఎందుకు 2 సంవత్సరాల లోపల మీ మాట ఎందుకు మరి? ఇది అమ్మడానికి అని చెప్పలేదు ఇంతవరకు. మరి ఇప్పుడు ఈ ప్లాన్ ఏంది? ఇది IT అండ్ అదర్ TGIICCలో మీరు కంపెనీలకు ఇస్తారు. అవును, కంపెనీల కంటే ఇవ్వడం అంటే అమ్మడం కాదు కదా. కేసీఆర్ గారి గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మారు. అప్పుడు ఆ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు అసెంబ్లీలో, ఎకరానికి 100 కోట్లు వచ్చినాయి, మేము తెలంగాణ ప్రైడ్ పెంచినాము, తెలంగాణలో జీవన విధానాన్ని పెంచినాము, బంగారు తుకుడలు చేసినాం అన్నారు. వీళ్ళు రైజింగ్ తెలంగాణ అంటారు. ఆ బంగారు తుకుడ ఇప్పుడు రేజ్ అవుతుంది. ఏమవుతుంది అనేది కాదు ఇష్యూ. అక్కడ గవర్నమెంట్ కస్టోడియన్గా ప్రభుత్వ భూములకు ఉండాలి. TGICC వేలమేస్తుంది సార్, ప్లాట్లేసి కొనుక్కునేది IT కంపెనీలు కొనుక్కుంటుండొచ్చు, ఆడ రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుక్కునేవి కావచ్చు. సో అల్టిమేట్గా ల్యాండ్ అనేది ప్రభుత్వం ఉంటలేదు, ల్యాండ్ ప్రభుత్వం దగ్గర ఉంటలేదు, తీసుకున్న రైతుల దగ్గర ఉంటలేదు, పోతుంది ప్రైవేట్ కంపెనీలకు పోతుంది. సో దీని విషయంలో డెవలప్మెంట్ ఆపాలని, కంపెనీలకు అలొకేషన్ చేయొద్దని అంత మూర్ఖంగా మేము ఎవరో మాట్లాడతలేము. ఇష్యూ ఈజ్ ఇంకా మీరు ఇంకొంచెం రింగ్ రోడ్ అవతలకో అమ్మని ఉంటారు. యూనివర్సిటీ భూములు ఎందుకు? ఉస్మానియా యూనివర్సిటీ పక్కకి వెళ్ళిపోయి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు కడదాం, ఉస్మానియా యూనివర్సిటీకి ఇంత జాగ ఎందుకు అని అన్న రోజు మీరు మేము అదే రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే గట్టిగా మాట్లాడినాం కదా, ఎట్లా తీసుకుంటావు యూనివర్సిటీలోకి ఎట్లా వస్తావు అని అన్నావా లేదా? మరి ఇలా మీరేం చేస్తున్నారు అంటే విపక్షాలు ఉండే ఒకటి, అధికారంలోకి వస్తే ఇంకొకట, సహజమే కదా. అట్లా ఉండొద్దు అనేదే ప్రజలు కోరుకుంటున్నారు. అందుకనే వీఆర్ నాట్ అగైనెస్ట్ డెవలప్మెంట్. గుజరాత్లో కంపెనీలు వస్తలేవని ఒక ఆయన అడుగుతాడు. గుజరాత్లో వస్తున్నాయి, అస్సాంలో వస్తున్నాయి, కేరళలో రావాలి, తమిళనాడులో రావాలి, తెలంగాణలో రావాలి, ఆంధ్రప్రదేశ్లో రావాలి. దానికి మీరు ఎంచుకుంటున్నటువంటి స్థలాలు ఎక్కడున్నాయి? ఆ స్థలాలు విద్యార్థులకి, విద్యాక్షేత్రాలకి. అరే దేశం అంతా ఎలా ఉచిత విద్య, ఉచిత వైద్యం అయిపోవాల్సిన చోట కొన్ని ఎట్లుంటాయంటే, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని అన్నారు కదా, ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీని బీజేపీ వ్యతిరేకించింది పియూనేశ్వరం అప్పుడు. ఇప్పుడు పబ్లిక్ ఈరోజు దేశానికి శ్రీరామ రక్ష అన్నారు. అట్లా 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 అందరూ అనేస్తున్నారు. అంటే నేను ఏ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీని అమ్మలేదు, మేము LICని అమ్మలే, విశాఖ అమ్మలేదు, కానీ నడుపుతారు దాని మీద. అట్లా మా మీద అమ్మేసిరు, పబ్లిక్ సెక్టర్లు అన్ని అమ్మేసింది భారతీయ జనతా పార్టీ. ఆఖరికి BHEL కూడా, వెంకటకృష్ణ గారు, BHEL కూడా 12 సంవత్సరాల తర్వాత ఇలా లాభాలకు వచ్చింది సార్. మీరు అమ్మలేదు అని మీరంటే విశాఖ స్టీల్ అమ్మినమా సార్? మొన్నటిదా గొడవ అదే కదా, గొడవ ఆత్మహత్యలు అది అక్కడ ఏది అమ్మలేదు సార్. వద్దు కానీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబట్టి ఆగారు, కానీ మీరు లేకపోతే మీరే అది అయిపోయేది. తెలుగుదేశము జనసేన లేదు, తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఉండబట్టి మీరు ఆగారు, కానీ లేకపోతే అది గానికేసి అప్పుడే సరే అయిపోయింది అనేది. ఓకే, నా అభిప్రాయమే కావచ్చు. అధికారంలో అటున్నా ఇటున్నా మాటలు మారుతూ ఉంటాయి, పాలసీలు మారుతూ ఉంటాయి. రైట్, అది ఒకటి. తర్వాత ఇక్కడ ఇష్యూ పంచాయతీ జాగదే మీరు అన్నారు ఇందాక, ల్యాండ్ది ఇష్యూ. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఎప్పుడైతే ప్రభుత్వం దాని మీద చేసిందో స్టూడెంట్స్ అజిటేషన్ స్టార్ట్ చేశారు, మా ల్యాండ్స్ మీరు ఎట్లా ఇది చేస్తారు అని. తర్వాత టర్న్ అయిపోయింది, అసలు ల్యాండ్ గురించి ఎవరు మాట్లాడడంలా,
పులులు ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, మధ్యాహ్నం మీరు మాట్లాడారండి. నేను అనేది అది కాదు. మీరు సోషల్ మీడియాలో కానీ వీళ్ళు చేస్తున్నదంతా ఏంటి, నెమళ్ళు, జింకలు, దుప్పులు, ఆ పొక్కలేల కింద జేసీబీల కింద చచ్చిపోతారు. ఇటు టర్న్ చేశారు, దాన్ని ల్యాండ్ గురించి వదిలేశారు. అంటే ల్యాండ్ గురించి కంటే పర్యావరణం మీద మాట్లాడితే సెన్సిబుల్గా ఉంటుంది, రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టవచ్చు అనుకోవాలా నేను? అంటే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మాట్లాడి ఉండకపోవచ్చు కానీ నా అభిప్రాయం. ఇష్యూ ఏంటంటే నిజంగా అక్కడ నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, కాలనీలకు వచ్చినాయని కాలనీ వాళ్ళు చెప్తున్నారు. కేబీఆర్ పార్క్ లోనే ఉన్నాయి, కేబీఆర్ పార్క్ ఏ జంతువు ఉంది, ఏ జంతువు ఏంది అనేది మనకు తెలియకపోవచ్చు. జంతువులు అయితే ఉంటాయి. 2500 ఎకరాలు అంటే ఏం జోకా వెంకటకృష్ణ గారు? ఇది కేబీఆర్ పార్క్ ఎంత ఉంటుంది? ఇంత చిన్న భాగ్యనగరం మధ్యలో ఇంత సౌండ్ పొల్యూషన్ ఉన్న కానే ఉంటే అది సెంట్రల్ యూనివర్సిటీ కొంచెం ఊరవతలు ఉంటుంది, కొంచెం అడవులాగా ఉంటుంది, ఉంటాయి దాంట్లో. లేవనేది కాదు క్వశ్చన్ అక్కడ. ఉంటాయి. సో ఇష్యూ వాల్టా చట్టం ఉంది, ప్రభుత్వం క్లీన్ చేస్తుంది. వీటిని కనీసం తీసుకుపోయి ఇంకో దగ్గర పెడితే అయిపోతుండేనేమో. తొందరపడు ఎందుకు అని ప్రభుత్వం తొందరపడ్డది, తప్పు చేసింది. వాళ్ళ చేతిలో ఉన్న అధికారం వాళ్ళే దరఖాస్తు పెట్టి ఒకవేళ భూమి వాళ్ళదైనప్పుడు తహసీల్దార్కి చెప్పి వాల్టా చట్టం కింద పర్మిషన్ ఇగో ఇన్ని చెట్లు తీస్తున్నాం, ఇన్ని చెట్లకి పలానూరులో మేము 100 ఎకరాలు ఇస్తున్నాం అని అప్పుడు ల్యాండ్ తీసుకుంటే ఓకేనా? ఎప్పుడు రిహాబిలిటేట్ చేసి పర్మిషన్ తోటి చెట్లు ఇవన్నీ అదే తప్పైనే కదా ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ భూమి ఎడికెళ్ళి వచ్చింది, అప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటే తప్పనే కదా చెట్లు నరకడానికి. మీరు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు నేను పర్యావరణ రక్షణ కూడా అవసరం అని చెప్తున్నాను. ఎంపీ గారు నేను కాదనట్లేదు, పర్యావరణానికి పర్మిషన్ తీసుకుంటే బాగుండేది అని అన్నారు మీరు, నిజమే, నేను కాదనట్లేదు. ఒకవేళ పర్మిషన్ తీసుకొని నరికేసి ఉంటే ల్యాండ్ తీసుకున్న అభ్యంతరం లేకుండా అనేది అప్పుడు ల్యాండ్ పంచాయతీ వచ్చింది. రైట్, ఓకే. అప్పుడు అది వస్తుంది, ఇప్పుడు ఇది వస్తుంది. రైట్, ఓకే, రైట్. అది అక్కడ పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ గారి అంశం తీసుకుందాం. కేటీఆర్ గారు